తన తల్లి కలల ప్రతిరూపం ఆమె ఉద్యోగం. మొదటి ప్రయత్నంలోనే ఆమె విజయం. ఆమె కథ పట్టుదలకు, కష్టానికి ఒక నిదర్శనం. పేదరికం, ఇబ్బందులు ఆమె విజయాన్ని అడ్డుకొనలేకపోయాయి. చిన్ననాటి నుంచే చదువు మీద మక్కువతో ఎంఎస్సీ, బీఈడీ వరకు చదివింది. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలలో చదివి ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ తర్వాత వివాహం చేసుకోవాల్సి వచ్చింది. యువతికి పెళ్లి అయితే ఆమె కలలు కలలుగానే మిగిలిపోతాయనే భావనను ఆమె రూపుమాపింది. చదువుపై ఆమెకున్న ఆసక్తిని గ్రహించిన తల్లిదండ్రులు ఆమె భర్త అండగా ఉన్నారు. పెళ్లైన సంవత్సరానికి బిడ్డ పుట్టడంతో కుటుంబ పోషణ కోసం ఆమె భర్త విదేశాలకు వెళ్లగా అదే సమయంలో తన తల్లి చనిపోయినప్పటికీ ఆ గట్టు కాలాన్ని అధిగమించి చదువును కొనసాగించింది. వివాహమై బిడ్డకు తల్లి అయినప్పటికీ తన తల్లికి ఇచ్చిన మాట కోసం గవర్నమెంట్ జాబ్ సాధించాలని నిర్ణయించుకుంది. 2022లో విడుదల చేసిన పోలీసు నోటిఫికేషన్ కి అప్లై చేయగా అదే సమయంలో తన భర్తకి కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చారు. అటు చదువు, ఇటు హస్బెండ్ బాధ్యతలు తన భుజాలపై మోయవలసి వచ్చింది. అన్న క్యాంటీన్ భోజనం తనకెంతగానో ఉపయోగపడిందని, అలా ఆమె పేదరికం ఆమె కలలను అణిచివేయలేకపోయింది. కడపలోని ఎస్కే ల్యాబ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ సమయం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉన్న యూత్ స్టడీ హాల్లో చదువుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొని 2025లో విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో బీసీఈ కేటగిరీలో కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి తన సత్తా చాటింది. తన తల్లి కలల ప్రతిరూపం ఆమె ఉద్యోగం. మొదటి ప్రయత్నంలోనే ఆమె విజయం. ఆమె కథ పట్టుదలకు, కష్టానికి ఒక నిదర్శనం. పేదరికం, ఇబ్బందులు ఆమె విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. చిన్ననాటి నుంచి చదువు మీద మక్కువతో ఎంఎస్సీ, బీఈడీ వరకు చదివింది. గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజీలో చదివి ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ తర్వాత వివాహం చేసుకోవాల్సి వచ్చింది. యువతికి పెళ్లైతే ఆమె కలలు కలలుగానే మిగిలిపోతాయి అనే భావనను ఆమె రూపుమాపింది. చదువుపై ఆమెకున్న ఆసక్తిని గ్రహించిన తల్లిదండ్రులు, ఆమె భర్త అండగా ఉన్నారు. పెళ్లైన సంవత్సరానికి బిడ్డ పుట్టడంతో కుటుంబ పోషణ కోసం ఆమె భర్త విదేశాలకు వెళ్లగా అదే సమయంలో తన తల్లి చనిపోయినప్పటికీ ఆ గడ్డు కాలాన్ని అధిగమించి చదువును కొనసాగించింది. వివాహమై బిడ్డకు తల్లైనప్పటికీ తన తల్లికి ఇచ్చిన మాట కోసం గవర్నమెంట్ జాబ్ సాధించాలని నిర్ణయించుకుంది. 2022లో విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేయగా అదే సమయంలో తన భర్తకి కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల విదేశాల నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. అటు చదువు, ఇటు హస్బెండ్ బాధ్యతలు తన భుజాలపై మోయవలసి వచ్చింది. ఆ సమయంలో అన్నా క్యాంటీన్ భోజనం తనకు ఎంతగానో ఉపయోగపడిందని, అలా ఆమె పేదరికం ఆమె కలలను అణిచివేయలేకపోయిందని, కడపలోని ఎస్కే ల్యాబ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ సమయం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉన్న యూత్ స్టడీ హాల్లో చదువుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొని 2025లో విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో బీసీఈ కేటగిరీలో కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి తన సత్తా చాటింది ఈ ఆదర్శ యువతి. ఈరోజు ఆమె జీవితం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది. నా పేరు షేక్ గన్లూరు హాఫిజున్. నా సొంత ఊరు వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం, ముద్దునూరు గ్రామము. మా తండ్రి పేరు బషీర్, మా తల్లి పేరు ముష్కినా. మా తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ డిగ్రీ వరకు చదివించారు. తర్వాత ఆర్థిక స్తోమత సరిలేక నాకు 2017లో వివాహం చేశారు. అదే సమయంలో మా జీవితంలో అదే టైంలో 2022లో కరోనా టైంలో మా మమ్మీ చనిపోయారు. ఆ దుఃఖం మాకు చాలా కష్టంగా అనిపించింది. సో దానివల్ల మా ఫ్యామిలీ, అంటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీని, అలానే నా ఫ్యామిలీని నేనే చూసుకోవాల్సి వచ్చింది. నాకు కిడ్నీ ఫంక్షన్స్ చేయట్లేదని. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా సంసారం గడవడానికి నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేయడానికి వెళ్ళాను. అలానే నా బాబును కూడా చదివించుకుంటూ ఉన్నాను. సో నాకు 2017లో పెళ్ళయింది. 2025 కల్లా నాకు ఒక 8 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఆ బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. బాబు కోసం, నా హస్బెండ్ కోసం, అలానే మా పేరెంట్స్ కోసం, అంటే మా తమ్ముడు, మా డాడీ వాళ్ళ కోసము నేను ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళని ఒక స్టేజ్లో ఉంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ నోటిఫికేషన్కి అప్లై చేశాను. చాలా కష్టపడే నేను ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను. ప్రిలిమ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, అలానే మెయిన్స్ కానీ చాలా కష్టపడ్డాను. నాకు దగ్గరలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం స్టడీ హాల్లో నేను
నా స్టడీస్ కంప్లీట్ చేసి ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్, నా హస్బెండ్ అలాగే మా బాబు కూడా చాలా సంతోషిస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్లో చాలాసార్లు అన్న క్యాంటీన్లో కూడా మేము భోజనం చేయడం అనేది జరిగింది. 5 రూపీస్కి అక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి 15 రూపీస్కి నేను, నా బాబు, మా హస్బెండ్ ముగ్గురం తినేసి మా కడుపు నింపుకునే వాళ్ళము. ఇలా నాలాగే చాలామంది కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ చాలా సహాయం చేస్తుంది ఇలాంటి అన్న క్యాంటీన్ పెట్టేసి. నాకు ఈ కానిస్టేబుల్ జాబ్ రావడానికి కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలానే నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు.